ఏదైతే జరగకూడదో అనుకున్నామో అంతా సద్దు మణిగిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కరోనా కేసెస్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొన్న 1000ల్లో ఉంది, నిన్నేమో 2000లో పోయింది. సో ఇప్పుడు 3000 కేసులు కూడా దాటిపోయింది. దేశవ్యాప్తంగా 27 మంది కూడా చనిపోయారు. హైదరాబాదులో వచ్చేసరికి 2 కేసులు కూడా వచ్చినాయి. ఇప్పుడు వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ఏమో యూనివర్సిటీలో జరుగుతున్నాయి. ఇక మరి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. మరి సెల్ఫ్ సెంటర్స్ ఇస్తారా, యూనివర్సిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, సో చాలామంది స్టూడెంట్స్ సెల్ఫ్ సెంటర్స్ అడుగుతున్నారు, క్లస్టరింగ్ సెంటర్స్ కూడా అడుగుతున్నారు. అయితే కేంద్రం వాళ్ళు ఒకటే చెప్పారు. అలాగే తమిళనాడులో కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవడం కంపల్సరీ చేయటం అయితే జరిగింది. ఇంకెక్కడ మనకు రాలేదు. అయితే మీ జాగ్రత్తలు మీరు తీసుకోవడమే. అయితే అంత పెద్దగా భయపడాల్సిన పని లేదు, ముసలోళ్ళు అయితే తప్ప. కుర్రోళ్ళు అసలు భయపడే పని లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మీరు ఒకవేళ వచ్చినా కూడా హోమ్ ఐసోలేషన్స్లో ఒక వారం రోజులు 5 రోజులు ఉంటే సరిపోతుందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ వచ్చేసరికి సెల్ఫ్ సెంటర్సు లేకపోతే క్లస్టరింగ్ సెంటర్సు ఇస్తారని అయితే నమ్మకం అయితే లేదండి. ఎగ్జామ్స్ అయితే యథావిధిగా జంబ్లింగ్ ప్రక్రియలోనే జరుగుతుంది. ఇక అటానమస్ వాళ్ళు అంటారా, ఎలాగూ సెల్ఫ్ సెంటరే ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద డోకా లేదు. ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే సెల్ఫ్ సెంటర్లో పెడితే కరోనా కేసులు రావా, జంబ్లింగ్ పెడితే కరోనా కేసుల్లో జంబ్లింగ్లోనే మాత్రం వస్తాయా అన్న ఉద్దేశంలో ఉన్నారనమాట. సో అప్పుడు చూడండి, లాక్డౌన్ టైంలో తీవ్రంగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఎగ్జామ్స్ పెట్టలా తొందరగా. ఎందుకంటే ఎగ్జామ్స్ పెడితే ఇంకా స్పీడ్గా పాకిపోతుంది కాబట్టి చైన్ కట్ చేయాలని చెప్పేసి అప్పుడు అలా చేయడం జరిగింది. ఇప్పుడు పెద్దగా అంతదిగా ఏముండదు. ఈ ఎండాకాలం పోతే ఇక ఏముండదు. ఈ 4 రోజులు వినిపిస్తుంది. అప్పుడు వేలల్లో లక్షల్లో వచ్చినాయి కాబట్టి కేసులు ప్రతిరోజు అది న్యూస్. సో మీరు సెల్ఫ్ సెంటర్కి ప్రిపేర్ అవ్వడానికి ఉండదు, జంబ్లింగ్కే ప్రిపేర్ అయిపోండి.